రైట్ రైట్ వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. కల్తీకి సంబంధించి చర్చ ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా జరుగుతుంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ లాంటి నగరాల్లో పళ్ళు, కూరగాయలు పెద్ద ఎత్తున కల్తీ జరుగుతున్నాయి. పళ్ళని ప్రధానంగా కార్బైడ్ రసాయనాలతో మాగబెడుతున్నారని హైకోర్టు దృష్టికి రావడం, హైకోర్టు సీరియస్గా అక్షింతలు వేయడంతో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కానీ అంత మాత్రాన ఇదేదో ఆగినట్టు కనిపించట్లేదు. ఇప్పటికీ పండ్లను అలాగే కార్బైడ్లో మాగబెట్టడము లేకపోతే ఇంకా ఇతరత్ర రసాయనాల ద్వారా వాటిని ప్రజలకి అమ్మే ప్రయత్నం జరుగుతోందనేది చాలా క్లియర్గా కనబడుతుంది. దీంతో పాటుగా కూరగాయలకు సంబంధించి శాంపిల్స్ తీసుకుంటే సగానికి పైగా శాంపిల్స్లో కూరగాయలో రసాయనాలు ఉన్నాయి. కాలీఫ్లవర్, క్యాబేజ్ లాంటి కూరగాయలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇవి తినడం వల్లనే క్యాన్సర్ లాంటి వ్యాధులు పెరుగుతున్నాయని సాక్షాత్తు న్యాయమూర్తులే వ్యాఖ్యానించిన సందర్భాలు చూసాము. ఇక పాలకు సంగతికి వస్తే పాలను మరీ దయనీయమైన పరిస్థితిలో తయారు చేస్తున్నారు. షాంపూలు అలాగే బట్టలు ఉతికే సబ్బులతో పాలను తయారు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందో చూడొచ్చు. దీని మీద అవేర్నెస్ ఎందుకు రావడం లేదు? ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు? ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు ఇలాంటి కల్తీని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు ఎందుకు చేష్టలుడికి చూస్తున్నాయి అనేది డిబేట్ నెంబర్ 2లో చూద్దాం. రైట్, డిబేట్లో పాల్గొనడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీరంగారావు గారు, అలాగే డాక్టర్ జలపతిరావు గారు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, అలాగే ప్రకాష్ రెడ్డి గారు ఆయుర్వేదిక నిపుణులు, అలాగే న్యూట్రిషనిస్ట్ కూడా అయ్యారు. తర్వాత డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ప్రముఖ ఫిజిషియన్ స్టూడియోలో ఉన్నారు. సోమిరెడ్డి గారు పాల ఉత్పత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు వరంగల్ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా శ్రీరంగారావు గారు, హైకోర్టు తీవ్రంగా స్పందించింది, మామూలుగా స్పందించలేదు ఈ విషయంలో. నిజంగా చెప్పాలంటే జడ్జిల కామెంట్స్ కూడా చాలా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఇంత జరిగిన తర్వాత కూడా పెద్దగా ఫలితమేం కనిపించట్లే, ఎందుకని? ఒకటండి, మన దేశంలో అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అధికారులు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా తమ విధులను నిర్వర్తించకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి కల్తీ వ్యాపారము ప్రతి దాంట్లో, అంటే కల్తీకి కాదేది అనర్హం అన్నట్టు ప్రతి దాంట్లో కూడా కల్తీ జరుగుతూ ఉంది. అయితే ఈ కల్తీ జరిగినప్పుడు దీన్ని మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రజల దృష్టికి తీసుకురావడం వల్ల కోర్టులు సుమోటోగా స్పందించి అది కేసుగా తీసుకొని ఈరోజు కోర్టులు వ్యాఖ్యానం చేయడం ద్వారానే ప్రభుత్వాలు కొంతవరకు కదులుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే నిజంగా ఈరోజు అంటే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ లాంటి ప్రోగ్రాంలు తీసుకున్నటువంటి ప్రభుత్వాలు మరి ఇంత పెద్ద ఎత్తున కల్తీ జరుగుతూ ఉంటే కూడా నిన్న కూడా ఒక ఛానల్లో చూస్తున్నాం, కరీంనగర్ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా పశువుల నుండి తీసినటువంటి కొవ్వు ద్వారా నూనె తయారు చేస్తూ ఉన్నారు. అది అన్ని షాపులలో కూడా సప్లై కాబడుతూ ఉంది. మొన్న కర్నూలులో కూడా పెద్ద ఎత్తున అంటే కల్తీ నూనెలను సప్లై చేస్తూ అన్ని బ్రాండ్స్ సంబంధించినటువంటి లేబుల్స్ తగిలించి సూపర్ మార్కెట్స్లో కూడా ఈరోజు ఏదైతే మన హైదరాబాద్ నగరం లాంటి అంటే అభివృద్ధి చెందినటువంటి ఈ కార్పొరేషన్కు సంబంధించినటువంటి సిటీలలో కూడా పెద్ద పెద్ద మాల్స్లో కూడా కల్తీ నూనె లభ్యమవుతున్నటువంటి పరిస్థితిని కనుక చూస్తుంటే ఎంతవరకు ఈ కల్తీ వ్యాపారం విస్తరించిందో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, జలపతిరావు గారు, ఎక్కడ దీనికి బీజం పడుతుంది? ఇది రైతు పండించే పంట దగ్గర నుంచి మొదలవుతుంది. వినియోగదారుడు తిన్న తర్వాత దాని ప్రభావం ఏంటనేది చాలా సీరియస్గా కనపడుతుంది. ఇవాళ హైదరాబాదులోనో లేకపోతే తెలంగాణలోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని రోగాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇది భారతదేశంలోనే ఈ రోగాలకి ఇవి 2 రాష్ట్రాలు రాజధానులుగా మారుతున్నాయి, హెడ్ క్వార్టర్స్ అవుతున్నాయని అంటే కారణం ఇదే కావచ్చు బహుశా. ఎందుకు దీన్ని నియంత్రించలేకపోతున్నారు? ఎక్కడ జరుగుతోంది? కనీసం మీలాంటి శాస్త్రవేత్తలు కానీ లేకపోతే పరిశోధన సంస్థలు కానీ దీన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? అంటే నియంత్రించడం అనేది దానికి ఒక చట్టాలు, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అధికార వ్యవస్థ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా చట్టాలు ఉన్న అధికార వ్యవస్థ ఉన్నా కానీ చూసి చూడనట్టుగా పోవటం, పట్టించుకోకపోవటం, నిజంగా చెప్పాలంటే పూర్తిగా బాధ్యతారహితంగా పనిచేయటం వల్ల ఇది అట్లాంటి అనర్థం జరుగుతుంది అనేది ఒకటి ఉంచుకుంటే, ఈ కల్తీ దాంట్లో ఒకరిని కాదు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అన్ని స్టేజెస్లలో జరుగుతున్నటువంటి సమస్య. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలు, మీరు కూరగాయలు, పండ్లు చూసినట్టయితే పాలు కానీ కృత్రిమంగా తయారు చేసి పక్కన పెడితే, ఒక రైతు తెలిసి తెలియక రకరకాల పురుగు మందులు పిచికారీ చేసి కూరగాయలు మార్కెట్లో తీసుకొస్తున్నాడు. అది తెలిసి కొంత కావచ్చు, తెలియక కొంత కావచ్చు, దానికి ఇంకా ఆల్టర్నేట్గా అంటే వేరే ప్రత్యామ్నాయ విధానాలు లేక అతని ఆతృత కొద్దీ చేస్తున్నటువంటి, కావాలని చేస్తుంది కాదు
కానీ మామూలుగా రొటీన్గా చేసేటువంటి వ్యవసాయ పద్ధతులలో తెలిసి తెలియక జరగడంతో చాలా రకాల అంటే రెసిడ్యూస్ అంటాం దానికి ఉండేటువంటి కూరగాయలు మార్కెట్లో అమ్ముతున్నారు. మూడోది, వ్యాపారస్తులు ఎవరైతే రైతుల దగ్గర కొంటారో వాళ్ళు పురుగు మందులలో ముంచి మార్కెట్లో పెట్టి అమ్మేటువంటి సందర్భాలు కూడా చాలాసార్లు చూడటం జరిగింది. అంటే వ్యాపారస్తులు కేవలం కావాలనే నేను అడుగుతున్నది అదే జలపతి గారు, మీరు ఇంత ఓపెన్గా చెప్తున్నారంటే తెలుసు, మీకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు, పరిశోధన సంస్థలకు తెలుసు, రసాయనాల్లో ముంచి తీసుకొచ్చి అమ్ముతున్నారనే విషయం బహిరంగంగా తెలుసు. అంటే వాడు బహిరంగంగా చేస్తున్నాడనే కదా అర్థం. ఎక్కడ కళ్ళు మూసుకున్నారు? ఈ వ్యవస్థ అంతా ఏం కళ్ళు మూసుకుంది? ఎవడి ప్రాణాలు తీద్దామని కళ్ళు మూసుకున్నారు? వ్యవస్థలు నేచురల్గా ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతారహిత్యంగా ఉండటంతో ఇట్లా ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది, నియంత్రణ లేదు. ఇంతకుముందు జరుగుతున్నటువంటి అంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి రైతుల సమస్యలకు కూడా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా బాధ్యతారహితంగా ఉండటం ఒకటైతే, మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగంతో పనిచేయించడంలో, చర్చించడంలో మనకు అంటే అసెంబ్లీలు ఉన్నాయి, ఇట్లా రకరకాల అవకాశాలు వస్తాయి. దాంట్లో ఎక్కడ ఇలాంటి చర్చ జరగట్లేదు. అధికార వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అవుతుంది అని అంటే అధికార యంత్రాంగం సపోర్ట్ చేయకపోతే రాజకీయ నాయకులకు ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఆలోచన కొద్ది ప్రతి పార్టీ ఉన్నట్టుగా ఊపడుతుంది. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నటువంటి సేవా రంగం కానీ సరిగ్గా ఉన్నట్టయితే 100-60-70% సమస్యలు ప్రజలకు తగ్గిపోతాయి. ప్రకాష్ రెడ్డి గారు, ఏ పండ్ల వ్యాపారుల తరపున ఏ లాయర్ అయితే కోర్టులో కేసు వేశారో, కోర్టులో వాదించారో వారే జడ్జి ముందు అంగీకరించారు. ఏమని? ఇవి చేయకుండా అమ్మే పరిస్థితి లేదు. ఎంత దారుణమైన వ్యవహారం అనేది. కోర్టు స్పందించి ఉండొచ్చు, సీరియస్ అయి ఉండవచ్చు, కానీ ఇది చేయకుండా అమ్మే పరిస్థితి లేదు అని అన్నారు అని అంటే ఇక అది ఎంత వేళ్ళునుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మామూలుగా లేదు, ఇది ఒక విషయాన్ని మనం లోపలికి పంపిస్తున్నారు వినియోగదారులు ఎవ్రీడే. ప్రతిదీ కూరగాయలు, బియ్యము, పాలు, పిల్ల లేదు పెద్ద లేదు అందరికీ, ఇంక్లూడింగ్ ఫిష్, పౌల్ట్రీ, చికెన్, మటన్, ఎవ్రీథింగ్, నథింగ్ లెఫ్ట్ వితౌట్ అడల్టరేషన్. ఎలా బతకాలి మనిషి? అందుకోసం చెప్తాను సార్, 2 అంశాలు ఉన్నాయి సార్. ఒకటేమంటే చట్టాల గురించి చెప్తున్నా. భారతదేశంలో ఏదైతే నిత్యావసర వస్తువుల చట్టం చాలా స్ట్రింజెంట్ చట్టం ఉంది, చాలా కఠినమైనటువంటి చట్టం. అన్ని చట్టాల కంటే కఠినమైన చట్టం భారత వినియోగదారుల చట్టం, చాలా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ చాలా స్ట్రింజెంట్గా ఉంది. అందుట్లో ఏంటంటే ఇంప్రిజన్మెంట్ ఇస్ ఎ మ్యాండేటరీ. ఆ చట్టం కింద ఎక్కడైనా కేసు బుక్ అయితే, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి 10,000 పెనాల్టీ కానీ లేకపోతే 1 సంవత్సరం శిక్ష అన్నారు అనుకోండి, అంటే 1 సంవత్సరం శిక్ష లేదా 10,000 పెనాల్టీ. అందుట్లో ఎగ్జామ్షనే లేదు, అండ్ అని ఉంటుంది. 1 year ఇంప్రిజన్మెంట్ అండ్ 10,000 పెనాల్టీ. వితౌట్ ఇంప్రిజన్మెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ లేనే లేదు. బట్ దురదృష్టం ఏంటంటే దాన్ని అమలు చేయడానికి ఉన్నటువంటి వ్యవస్థ అవుతుంది. ఉదాహరణకు హైదరాబాద్లో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ 8 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్స్, 8 కూడా లేదు నాకు తెలిసి, 2011లో ఇచ్చారు రిపోర్ట్, కనీసం 30 మంది ఉండాలి అని. ఇది నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను. మొత్తం తెలంగాణలో ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ నెలకి 25 వర్కింగ్ డేస్, ప్రతి వర్కింగ్ డే రోజు కోర్టుకు పోవాల్సింది తప్ప వేరే పనే లేదు ఆయనకి. ఇంకా ఫుడ్ లైసెన్స్ ఇవ్వాలా, కోర్టుకు పోవాలి. వాటిని పట్టుకునేంత టైం కూడా ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్ కు లేదు. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో పాల కల్తీ మనం చూసినట్లయితే నేను ఒక విషయం చెప్తాను సార్ మీకు. అందుకోసం పాల కల్తీ చెప్తున్నారు, చికెన్ కల్తీ చెప్తున్నారు, కానీ దురదృష్టం కొద్ది మన ఫిష్ చాలా మంచిది అనుకుంటాం కదా, ఫిష్ ను కూడా ఫార్మాల్డిహైడ్ స్ప్రే చేసి తీసుకొస్తున్నారు హైదరాబాద్. ఫార్మాల్డిహైడ్ చేసి తీసుకొస్తున్నారు. నోన్ ఫ్యాక్ట్ అది, అయినా కూడా ప్రజల్ని మోసం చేసి మరి అమ్మేస్తున్నారు, స్ప్రే చేస్తున్నారు, ఇంజెక్ట్ చేస్తున్నారు. అవును, పాలల్లో కల్తీ ఒకసారి చూసినట్టయితే సోమిరెడ్డి గారు దయచేసి మీరు కూడా వినాలి. మీకు తెలియంది కాదు, మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్పలేరేమో అనుకున్నది నేను చెప్పదలుచుకున్నా జనానికి, దయచేసి వినండి. భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ 2011లో జరిపిన సర్వేలో దాదాపు 70% పాల నమూనాల్లో కల్తీ జరిగిందని గుర్తించింది. 70%. ఇది చూడండి ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఉందంటే ఇది 7 రాష్ట్రాల్లో 100%. డాక్టర్ సాబ్ 7 రాష్ట్రాల్లో 100%, మరో 9 రాష్ట్రాల్లో 80% పైగా నమూనాల్లో కల్తీ జరిగిందని తేలింది. పాలల్లో అత్యధికంగా 46.8% నమూనాలు నీటితో కల్తీ అవుతున్నాయి. ఆ నీళ్లు కూడా కల్తీ నీళ్ళు, మనకు ఆ విషయం తెలుసు. ఆ నీళ్లు కూడా ఎలాంటి నీళ్లు, ఏ డ్రైనేజ్ నీళ్ళు కలుపుతారో తెలియదు, కానీ ఆ నీళ్ళు అలాంటి నీళ్ళతో చేస్తున్నారు. మరో 44.7% మేర వెన్న తీసిన పాల పొడిని, అంటే స్కిమ్ పాల పొడిని కలుపునట్టుగా గుర్తించారు. డిటర్జెంట్ పౌడర్తో కల్తీ 8.4% పాల నమూనాల్లో గుర్తించారు. నీరు కలిపినప్పుడు పాలు పలుచగా కనిపించకుండా గ్లూకోజు, యూరియా, స్టార్చ్, అంటే బట్టలకి గంజి పెడతారు కదా, స్టార్చ్ పౌడరు, ఇటువంటి వాటిని కలుపుతున్నారు. కల్తీలో పరిశుభ్రమైన నీటిని వాడకపోతే సూక్ష్మజీవులు, ఇతర కాలుష్యాలు చేరే అవకాశం ఉంది. సాధారణంగా ఆవులు, గేదెలు ఇచ్చే పాలలో వెన్న శాతం సగటున 6% ఉంటుంది.
వెన్న శాతం పెంచేందుకు యూరియా, SNF పౌడర్, రిఫైన్డ్ నూనె, మీరు నాకు చెప్పిన రిఫైన్డ్ నూనె, పాలు, పాల పౌడర్ సామాగ్రితో కల్తీ పాలు తయారు చేస్తున్నారు. ఇవన్నీ కలవడం వల్ల వెన్న శాతం 10 నుంచి 12 శాతానికి చేరుతుంది. 30 క్యాన్ల వెన్న తీసిన పాల నుంచి 60 నుంచి 90 క్యాన్ల కల్తీ పాలు తయారు చేస్తున్నారు. చివరిగా చాలా ప్రమాదకరమైనది ఒకటి, సింథటిక్ పాలు. సింథటిక్ పాల తయారీలో నీరు, కాస్టిక్ సోడా, యూరియా, గ్లూకోజ్, గంజి పొడి, చౌకరకం వంట నూనె లేదా రిఫైండ్ ఆయిల్, స్టార్చ్ ఆయిల్, డిటర్జెంటు, కుంకుడుకాయల రసము, షాంపూ, తెల్ల రంగు, బంక, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి పదార్థాలు వాడుతున్నారు. ఇందులో పాలను పైనుంచి దారగా పోస్తున్నప్పుడు నురగగా వచ్చేందుకు డిటర్జెంటు, కుంకుడుకాయలు వాడతారు. సింథటిక్ పాలలో ఆమ్ల పదార్థాలు నిర్వీర్యం చేయడానికి కాస్టిక్ సోడాను ఉపయోగిస్తారు. 1 లీటర్ సింథటిక్ పాలను తయారు చేయడానికి అయ్యే ఖర్చు కేవలం 5 రూపాయలు మాత్రమే. అమ్మేది మాత్రం 20 రూపాయలు, 30 రూపాయలు. సోమిరెడ్డి గారు, ఎంత దారుణం! పాలు అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వాడతారు. పసిపిల్లలకైతే అదే ఆహారం, వేరే ఆహారం తీసుకోరు. అలాంటి పాలు ఇలా ఉంటే ఇంతకు మించిన అనాగరికం, ఆటవికం ఇంకోటి ఏమైనా ఉందా? మీ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు పాల ఉత్పత్తిదారుల నుంచి టోటల్గా చిన్న పాల సెంటర్లో పాలు పోసుకుందని ఇన్ని కల్తీలు లేవు. ఈ ప్రైవేటు డైరీలు ఉన్నాయి కదా, ఈ ప్రైవేటు డైరీ ద్వారా డబ్బాలల్లా, క్యాన్లల్లా మీరు అన్నట్టు సోడా, ఉప్పు ఇవన్నీ కూడా కలుపుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి SNF కావాలి, ఫ్యాట్ కావాలి. అదే ఇప్పుడు విజయ డైరీ ఉంది. విజయ డైరీకి ఇప్పుడు పాలు పోసేది మొత్తం పోసే పాలు అంటే 2 లీటర్లు 3 లీటర్లు గ్రామాలలో పాలు వస్తారు. దాంట్లో మీరు ఎటువంటి కల్తీ లేదు. ఒకటి, ఈ కల్తీకి ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఓ డబ్బాలలో చెక్ చేసి కానీ ప్రైవేటు పాలు పోసేవాళ్ళు చెక్ చేయలేదు. ఉదాహరణకు ఒక సిటీ తీసుకుందాం, జనగాం సిటీ తీసుకుందాం. జనగాంలో చాలా మంది ఈ పాల ప్యాకెట్లు అమ్ముతారు. దాన్ని చెక్ చేసే మానవుడే లేడు. అటువంటిప్పుడు మన ఇష్టారాజ్యం అవుతుంది. డబ్బాలలో ఉన్నారు. డబ్బాలలో ఏం చేస్తారంటే పాలు తక్కువ కాగానే ఓ బోర్ కింద పోతారు, నీళ్లు పోతారు, తీసుకుపోయి పోషిస్తున్నారు. కాబట్టి వీటన్నిటి అంటే ప్రభుత్వము తప్పనిసరిగా ప్రతి ఒక్కటి కనుక దీన్ని చెకప్ చేసినట్టుంటే ఈ పాలు కల్తీ జరగదు. ఒకటి. రెండవది, ఇప్పుడు మీకు బాధ్యత లేదా? మీ సంఘాలకు బాధ్యత లేదా? వీటిని అడ్డుకోవాల్సిన బాధ్యత కానీ లేకపోతే వీటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత కానీ మీకు లేదా? మాకున్నది సార్. మేము ప్రతి దగ్గర కూడా చెప్తున్నాం. విజయ డైరీ నుంచి మేము చెప్తున్నాం. విజయ కాకుండా కూడా వేరే వాళ్ళకు కూడా మేము ప్రతిసారి చెప్తాం. ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ కనుక చెక్ చేసి ఎత్తినట్టుంటే దీన్ని డిఫికల్టీ లేకుండా పాలన ఏతుందో స్వచ్ఛమైన పాలు వస్తాయి. పిల్లలు మంచిగా ఉంటారు. 6 నెలల పిల్లగాడు ఇప్పుడు ఈ పాలు తాగితే దెబ్బకి ఖరాబ్ అవుతుండు. అదేవిధంగా బుడ్డ పిల్లలను చంపేటువంటి పరిస్థితి ఉండకూడదని మేము ఏం చెప్తున్నామంటే విజయ ప్రొడక్ట్స్ ఏదైతుందో 100% మంచిగానే ఉన్నాయి ఇప్పటి వరకు. అయితే మేము ఏంటంటే ఇవి గ్రామాలలో మాక్సిమం రైతుల దగ్గర నుంచి ప్రతి పాడి గిట్ల నుంచి 2 నుంచి 3 లీటర్ల పాలే ఉంటాయి. సపోజ్ ఒక విలేజ్ ఉంది, ఎల్లంలో విలేజ్ ఉంది, ఆడ ఒక 200 లీటర్ల పాలు దగ్గర నుంచి రాదు. దాదాపు 80 మంది నుంచి వస్తాయి. అట్లా ఒక జనగామ దాంట్లో 46,000 లీటర్ల పాలు వస్తున్నాయి. ఈ 46,000 లీటర్ల పాలు ఎంతమంది? 250 కలెక్షన్ సెంటర్లు. ఈ 250 కలెక్షన్ సెంటర్ దీంట్లో SNF కానీ LR కానీ దీంట్లో కలవదు. ఎందుకంటే ఇక్కడ 2 పట్టలు వస్తాయి. ఇలా టెట్రాప్యాక్ ప్యాకెట్ ఏదైతుందో జనగామ నుంచి పోతే టెట్రాప్యాక్ వస్తుంది. అది ఒక 3 నెలల దాకా పాలు కారావు. ఈ విధంగా కనుక పాలు కనుక సప్లై చేసినట్టుంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆరోగ్యంగా ఉంటారు. ఇది కావాలి. అయినా కూడా ఈ ఫుడ్ ఏదైతుందో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అనేది కంపల్సరీ చేసినట్టే ప్రతి దాని మీద కూడా ఆధిపత్యం ఉండి వాళ్ళు చెక్ చేసినట్టుంటే ఈ పరిస్థితి ఏర్పదని నా యొక్క ఉద్దేశం. రైట్. డాక్టర్ విజయ్ కుమార్ గారు, మీ అనుభవంలో ఈ పండ్ల కల్తీ లేకపోతే యాపిల్ మెరవాలంటే మైనం పోయాలి, కాల్షియం కార్బోనేట్ సార్. అదే సార్, కాల్షియం కార్బోనేట్ పండడానికి పైన మెరవడానికి పైన మైనం పూస్తారు కదా, మైనం పూస్తారు. వ్యాక్స్ అంటే ప్రజలకు అర్థం కావాలని మైనం అన్న కొవ్వొత్తికి సంబంధించిన వ్యవహారం ఉంటుంది. అది పూస్తే అది మెరుస్తూ ఉంటుంది. మీరు ఒకసారి ఆ గోటితో ఇలా అంటే ఒక లేయర్ లాగా వస్తుంది యాపిల్ మీద. ఎస్. సో అట్లా అలాగే పండ్లు, మామిడి పండ్లు కానీ బొప్పాయి పళ్ళు కానీ వీటన్నిటిని మాగబెడుతున్నారు కార్బోహైడ్రేట్లు. మన కోర్టు స్పందించిన దాని మీదనే డాక్టర్ సైంటిస్ట్ చెప్పారు కూరగాయల్ని కెమికల్స్లో ముంచి తీసుకొచ్చి పచ్చిగా ముంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు అని. అది వ్యాపారులా లేకపోతే కాస్త తెలివైన రైతు వ్యాపారాత్మక ధోరణితో ప్రవర్తించే రైతుల ఎవరైనా కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఫార్మర్స్. వీటికి తోడు ఇప్పుడు నేను చెప్పిన పాలు ఎంత భయంకరమండి ఇది. సో మీ అనుభవంలో ఎలాంటి రోగాలు వీటి ద్వారా వస్తున్నాయి? యూజువల్గా ఏ వ్యాధులు మీరు చూస్తున్నారు? మోస్ట్లీ మాకు గ్యాస్ట్రోటాక్సిక్, న్యూరోటాక్సిక్,
మయోటాక్సిక్ లాంటి ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఈ డ్రగ్స్ వలన వస్తున్నాయండి. గ్యాస్ట్రోటాక్సిక్ అంటే మీరు ఎగ్జాంపుల్గా ఫస్ట్ సింపులెస్ట్ పేగు నుంచి ఎసిడిటీ మొదలవుతుంది. అంతకు మించి మీరు కిందికి పోయిన తర్వాత లివర్కి ఏదైతే అబ్జార్ప్షన్ ఉంటుందో అక్కడ మెటబాలిక్ సిస్టమ్ కూడా డిరేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లివర్లో. ఆ తర్వాత వచ్చేసి మీకు అబ్జార్ప్షన్ అయ్యి కాల్షియం ఎక్కువ అబ్జార్బ్ అయ్యి స్టోన్స్ రూపంలో కిడ్నీలో ఫామ్ అవడము, కిందికి వెళ్ళిన తర్వాత అందులో ఉండే బ్యాక్టీరియాతోటి ఎంట్రైటిస్ అనే ఒక ఇంటెస్టైనల్ వ్యాధి డెవలప్ అవడం, ఇలాంటి అలాగే క్యాన్సర్ ఎఫెక్ట్ తోటి ఆ మ్యూకస్ మెంబ్రేన్ చాలా సున్నితంగా ఉంటుంది. పేగులో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఆ క్యాన్సర్ ఎఫెక్ట్ తోటి అక్కడ చిన్న అల్సర్ ఫామ్ అయిపోయి అది అల్సర్ కంటిన్యూస్గా క్యాన్సర్ అయ్యే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా క్యాన్సర్ గడ్డలాగా ఫామ్ అయ్యి బ్లీడ్ అయిపోయి కొంతమంది చనిపోయే అవకాశం కూడా ఈ క్యాన్సర్ రూపంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇలాంటి గ్యాస్ట్రిక్ ఎఫెక్ట్ కామన్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో ఉండే కెమికల్స్ వల్ల న్యూరోటాక్సిక్ అంటే నరాలకు సంబంధించిన ఎఫెక్ట్ వచ్చేసి బ్రెయిన్ వరకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఏ పదార్థాల వల్ల వస్తుంది? ఇప్పుడు నేను చెప్పినట్టుగా పాలలో కుంకుడుకాయలు, షాంపూలు, సబ్బులా, దాని బదులు డైరెక్ట్ అవే అవన్నీ డిటర్జెంట్స్. దాంతో గ్యాస్ట్రిక్ ఎఫెక్ట్, గ్యాస్ట్రైటిస్ కానీ అల్సర్స్ కానీ లేకపోతే క్యాన్సర్ ఎఫెక్ట్, కార్సినోజెనిక్ అంటారు. కార్సినోజెనిక్ అంటే చిన్న అల్సర్ రూపంలో ఫామ్ అయ్యి ముందు మనకు అసలు మనకు మామూలు అసలు పాలు టేస్ట్ తెలియదేమో, ముందు అసలు తెలియదు, మనకు అది నచ్చదేమో ఇచ్చినా కూడా ఎవరన్నా. ఇంతకుముందు సార్ చెప్పే ఒక పంట ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ కూడా ఇచ్చేవాళ్ళు సార్. ఆ స్ట్రెయిన్స్ కూడా పాలలో వచ్చాయి. పాలు తొందరగా పిండడానికి సేఫ్ అంటాం మనం గ్రామాల్లో, దానికోసం ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్. సో రైట్, ఈ వ్యాధుల్లో ఇప్పుడేమో ఇవి వాడితే వ్యాధులు వస్తాయి, మళ్ళీ ఆ వ్యాధుల కోసం మీ దగ్గర రావాలి, మీరు ఏవో మందులు ఇస్తారు, మళ్ళీ ఆ మందులు తినాలి. ఈ కార్యక్రమాల్లో ఎక్కడైనా మీరు పలానా ఆహార పదార్థాలు వాడకండి అని రోగులకు చెప్పిన దాఖలాలు? యూజువల్గా మేము సిమ్టమ్ వైజ్ చూసి ఏదన్నా మేము వాళ్ళ ఆహార అలవాట్లలో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇలాంటి ఏమైనా లక్షణాలు కనబడితే ఇమీడియట్లీ అలర్జీ ఒకటి డిటెక్ట్ చేయాలండి వాళ్ళు తినే ఫుడ్స్లలో. రెండోది దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల బ్యాక్టీరియా డెవలప్ అవుతుందా, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతున్నాయా, మెటబాలిక్ లివర్ డిసీజ్ డెవలప్ అవుతున్నాయా, ప్యాంక్రాటిక్ ప్రాబ్లమ్ డెవలప్ అవుతున్నాయా, డయాబెటిక్ ప్రాబ్లమ్స్ డెవలప్, ఇవన్నీ మేము స్పెసిఫిక్గా ఒక్కొక్క దానికి డిటెక్ట్ చేసి దాన్ని బట్టి మేము ఆహార అలవాట్లు మార్చుకోవాల్సిన అవకాశం ఉందని చెప్పి చెప్తాము. ఇక కల్తీ అన్నది ఏంటంటే ఇంకా అది ఒకటి లాంటి దొంగతనం, అడల్ట్రేషనే. ఇక దాన్ని ఆపడం అంటే అది గవర్నమెంట్స్తో కూడా సాధ్యం కావట్లేదు. వీలైనంత వరకు మేము ఎడ్యుకేట్ చేయడం అన్నది కామన్ ప్రాక్టీస్గా చేస్తుంటాము. బట్ అది కూడా ఎక్కడో జరుగుతూ పోతూనే ఉన్నది. ముఖ్యంగా ఎంత మెడిసిన్స్ ఇచ్చినా కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా, ఆ మాటలు మేము చెప్పడం జరుగుతుంది. రైట్ రంగారావు గారు, ఇక్కడ నాకు తెలిసి కొన్ని లక్షల రూపాయలు ప్రతిరోజు ఒక్క హైదరాబాద్ నగరంలోనే డాక్టర్లకి కడుతున్నారేమో ఈ రోగులు. కల్తీల వల్ల వచ్చే తెలియదు, వాళ్ళ కల్తీ వల్ల వస్తుందో తెలియదు కానీ రోగాలు అవే. దానివల్ల మందుల రూపంలోనో లేకపోతే హాస్పిటల్ ఖర్చులకో కొన్ని లక్షల రూపాయలు కడుతూ ఉంటారు. కానీ ఈ మనం చట్టాలు అన్నాం కదా ఇందాక, చట్టాల ద్వారా జరుగుతున్నది ఏంటో ఒకసారి మీరు వింటే ఆశ్చర్యపోతారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2010లో 4,500 రూపాయలను జరిమానాలుగా విధించారు కల్తీ చేసిన వారికి. 4,500 రూపాయలు. అదే సార్, 2011లో 5,400 రూపాయలు, 2012లో 13,500 రూపాయలు. ఇదే వాస్తవంగా జరుగుతున్న సివియారిటీ ఏంటి? జరిమానాలు 1,000, 4,000, 3,000. ఇప్పుడు ఈ చట్టాలు ఎప్పుడో రూపొందించుకున్నటువంటి చట్టాలు మనకి ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్స్ 472 నుంచి 478 వరకు ఆహారాన్ని కల్తీ చేసినట్టయితే శిక్షలు ఉన్నాయి. ఆ శిక్షలు ఏ విధంగా ఉన్నాయంటే 6 monthsకు మించకుండా, అది ఫైన్ ద్వారా కూడా 25,000 మ్యాక్సిమం ఫైన్, 1,000 రూపాయలు. అయితే తర్వాత ఏంటంటే సబ్సిక్వెంట్గా ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ అని 2006లో వచ్చింది. దాంట్లో మాత్రం శిక్షలు మాత్రం సివియర్గా ఉన్నాయి. అంటే ఏదైనా చిన్న నేరం చేసినట్టయితే 6 months వరకు నుంచి లైఫ్ పనిష్మెంట్ వరకు కూడా శిక్షలు ఉన్నాయి. కానీ అది ఇంప్లిమెంట్ కావడం లేదు. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వాళ్ళు సరైన సంఖ్యలో లేకపోవచ్చు, ఉన్నప్పటికి కూడా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ విధులను నిర్వర్తించకపోవడము, తర్వాత వాళ్ళు ఏదైతే పెద్ద ఎత్తున అవినీతి మామూలుగా కాదండి. ఇప్పుడు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని లక్షల రూపాయలు అవినీతి ద్వారా సంపాదిస్తూ ప్రతి దానికి సర్టిఫికెట్ ఇస్తున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అందువలన ఈరోజు కల్తీ చేసే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో పెట్టిపోతా ఉన్నారు. ఈరోజు మనము టమాటో సాస్ అని చూస్తే అందులో టమాటో లేకుండా సాస్ తయారు చేస్తా ఉన్నారు. అల్లము వెల్లుల్లి పేస్ట్ అంటే దాంట్లో అల్లం లేదు, వెల్లుల్లి లేదు, అంటే ఎసెన్స్ వాడుతూ ఈ విధంగా మొత్తం అంటే
మొత్తం ఈ విధంగా ప్రజల యొక్క ఆరోగ్యానికి భంగం కలిగించే విధంగా కల్తీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు స్పందించాలి, అంతేకాకుండా చట్టాలను ఇంప్లిమెంట్ చేసేటువంటి స్థానంలో ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించాలి. అందుకొరకే ఈరోజు కోర్టులు కూడా సీరియస్గా ఎందుకు కామెంట్ చేస్తూ ఉన్నాయంటే ఎవరి పనిని వారు నిర్వర్తించినట్టయితే కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కోర్టులు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే యంత్రాంగం అంతా కూడా విఫలమైందని మనం భావించాలి. కాబట్టి ఈరోజు ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం ఉన్నాయో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యతనిచ్చి ఎక్కడైతే ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో ఖాళీలను పూరించాలి. ఖచ్చితంగా అధికారులు తమ విధులు నిర్వర్తించే విధంగా ప్రభుత్వం పనిచేయించాలి. ఇప్పుడు మనం అవినీతిని అరికట్టాలి. ముఖ్యంగా అవినీతిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. మొన్ననే మనం ఇది పేపర్లో వార్త చదివాం. 6 లక్షల కోట్లు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు 6 లక్షల కోట్లు తమ ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారంటే ఖచ్చితంగా ఇది ఒక కల్తీ ప్రభావమే. రానున్న రోజుల్లో ఈ విధంగానే కల్తీ కొనసాగినట్టయితే జన్యు లోపం ఏర్పడి పిల్లలు కూడా మరి పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆహార పదార్థాన్ని కూడా ప్రపంచం అంతా కూడా తిరస్కరిస్తున్నటువంటి తమిళనాడులో వచ్చే కూరగాయని కేరళ మాకు పంపొద్దు అంటుంది. పక్క రాష్ట్రమే. ఉమెన్ చాందీ కేరళ ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రికి లెటర్ రాశారు. మీ రాష్ట్రంలో తయారవుతున్న కూరగాయలు మా రాష్ట్రానికి ఎక్స్పోర్ట్ చేయకండి, ఎందుకంటే మీ దగ్గర కల్తీ అవుతున్నాయి, కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు, మాకు అవసరం లేదు అని. అంటే ఇంత భయంకరంగా ఉంది. ఇంత భయంకరంగా ఉంటే మనమేమో ఆవులు తినొద్దు, గేదెలు తినొద్దు ఇట్లా కొట్టుకుంటున్నాం మనం. అసలు భయంకరమైన పరిస్థితిని వదిలేసి ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. జలపతిరావు గారు మిత్రుడు మెసేజ్ పెట్టాడు. కూరగాయలు పాలు ఇవేంటి, కోడిగుడ్డు కూడా కల్తీ. కోడిగుడ్డు ఎలా కల్తీ అవుద్ది నాకు అర్థం కాలేదు. మరి అది వారికి అవగాహన కాదండి. ఇప్పుడు మనం నిన్న చూసాం హైదరాబాద్లో అనేకమైనటువంటి బిర్యానీ సెంటర్స్ ఉంటాయి. అంటే పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు గడిస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి బిర్యానీ సెంటర్స్ కూడా ఆ బిర్యానీ సెంటర్లో వాడుతున్నటువంటి టేస్ట్ కోసం వాడుతున్నటువంటి డాల్డా ఏదైతే ఉందో అది పశువుల కొవ్వు నుంచి తీసినటువంటి డాల్డా. అట్లాంటి ఆహార పదార్థాన్ని ఈరోజు ముఖ్యంగా యువత ఉపయోగిస్తాం. బహుశా కోడిగుడ్డు అంటే ఈ మామూలు ఇది లేయర్ గుడ్డు ఉంటుంది కదా, పారం గుడ్డు అంటాం మనం. ఆ గుడ్డుని నాటుగుడ్డుకి రేట్ ఎక్కువ ఉంటుంది, నాటుకోడి గుడ్డు. దీనికి ఏదో కాస్త వేడి చేస్తే కలర్ ఏదో వస్తుంది, బ్రౌన్ కలర్, అందుకని అట్లా కల్తీ చేస్తారనేది బహుశా ఆ మెసేజ్ యొక్క సారాంశం. ఇక్కడ కోడిగుడ్డులో ఎల్లో ఉంటుంది కదా, దానికి ఎల్లో కలర్ ఎక్కువ కోడికి రకరకాలైనటువంటి రకరకాలైన కెమికల్స్ ఫీడ్ చేస్తే ఆ గుడ్డు ప్రభుత్వాలకు రిపోర్ట్ ఇవ్వండి వాటి మీద. చాలా భయంకరమైన నిజాలు చెప్తున్నారు మీరు ఇక్కడ కూర్చుని. ఇంకా నేను అంటే భోజనం చేసే టైంలో వాళ్ళని భయపెట్టి అసలు భయం ఏంటంటే డాక్టర్ గారు ఒప్పుకోరేమో కానీ వాళ్ళు ఇచ్చేటువంటి మందులలో ఎంత అది మనం చర్చించాలి. వాళ్ళు ఇచ్చే మందులో మనం ఏం చర్చించాం. ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే, మనం ఉదాహరణకు తీసుకుంటే హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక గత్యంతరం మూసీ నది. ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో పండించే కూరగాయలే హైదరాబాద్లో ఎక్కువగా కన్జ్యూమ్ అవుతాయి. మూసీ నది మీద దాని మీద ఒక స్టడీ జరిగింది. మూసీ నీళ్లతో పండించిన పంటల్లో ఆర్సెనిక్, లెడ్, టెరీలియం, సెలీనియం, క్యాడ్మియం వంటి ప్రమాదకర రసాయనాల అవశేషాలు ఉన్నట్టు తేలింది. ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ సుచిత్ర గారు ఈ బృందం ఈ అధ్యయనం చేసింది. కూరగాయలు, ఆకుకూరలు, పళ్లలో పోషకాలకు బదులు రసాయనాలు ఉన్నట్టు తేలింది. నీటితో కడిగినా ఉడకబెట్టినా రసాయన ప్రభావం పోవడం లేదు. అంటే ఏది ఉండాల్సిన స్థానంలో ఏది ఉంటుంది. అది తినేదేమో ఏదో బలం కోసం, పోషకాల కోసం, పౌష్టికం కోసం, అదేమో రసాయనాలు లోపడిపోతున్నాయి. సో ఇక్కడ ఒక మూసీగా పరిమితం కాల, బయట కూడా ఇదే జరుగుతుంది. ఎలా కానీ హైదరాబాద్లో మీరు చెప్పినట్టుగా మూసీ కానీ ఇట్లాంటి ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి వచ్చినటువంటి దాంట్లో నీళ్లు పోయినప్పుడు పడినప్పుడు మా యూనివర్సిటీలో అంటే ఉస్మానియా కంటే అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇట్లాంటి అంటే పంటల ఉత్పత్తుల మీద ఇట్లాంటి పురుగు మందుల రసాయనాలు అంటే రెసిడ్యూస్ ఎట్లా ఉన్నాయి, దానికంటే ఎక్కువ హెవీ మెటల్స్ అంటాం, అవి చాలా ప్రమాదకరమైనవి. ఈ హెవీ మెటల్స్ ఏ విధంగా వంట చేసుకున్నా, ఏ విధంగా తిన్నా పోయిటి కావు శరీరంలోకి పోతాయి. కొన్ని రకాల పురుగు మందులు ఏంటంటే మనం తినేటువంటి పద్ధతులలో రాదినం కాబట్టి వంట చేసుకుంటాం, వేడి చేస్తాం కాబట్టి కొంతవరకు తగ్గుతున్నాయి. కానీ ఈ హెవీ మెటల్స్ ఇంతకుముందు అనుకున్నట్టుగా చాలా ప్రమాదకరమైనటువంటిది హైదరాబాద్ చుట్టుపక్కల లేకుంటే ఇండస్ట్రీస్ ఎక్కువ అయినట్టు అంటే విచ్చలవిడిగా వ్యర్థాలను తీసుకొచ్చి బయటపడేయటం, అది నీటి ప్రవాహంతో పట్టుకెళ్ళిపోవటం, భూములలో కలిసిపోవటం, ఇది ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలో జరుగుతుంది. ఇంకోటి పశువులకు మేత ఒకటి కాదు, పశువులు తినేటువంటి మేత ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పశువుల మేతలకు డైరెక్ట్ గా పాలలో కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం అంటే దీనికి కారణం అంటే అధికార వ్యవస్థ చేయాల్సిన
సమాజంలో ఈ లోపం ఉంది. ఆలోచించుకోవటం, నా పక్క వాళ్ళకి ఏ విధంగా హాని చేస్తున్నాం అన్నటువంటి ఒక రకమైన దృక్పథం లోపించడం ఇది చాలా దురదృష్టం. వ్యాపారం చేసుకోవచ్చు, బతకొచ్చు, కానీ ఎదుటోళ్ళ ఆరోగ్యం మీద దెబ్బ కొట్టి ఆరోగ్యాన్ని క్షీణిస్తున్నామని తెలిసిన తర్వాత కూడా దాని మీద అంటే వీరు అన్నట్టుగా ఒక విధంగా ఎక్స్ట్రీమిస్టులు వేరే దేశాల నుంచి వచ్చి మనం చెడగొట్టడం కంటే ఇది స్లో పాయిజన్ లాగా మీరు అన్నట్టుగా ఈ రోజులలో రైతు ఆత్మహత్యలు తీసుకోవద్దు, కానీ ఈ రోజులలో ఆరోగ్యం చెడిపోవడానికి కారణాలు ఊళ్ళల్లో కూడా ఇదే. వాళ్ళ ఆరోగ్యం ఉన్న తిండి సరిగ్గా లేనప్పుడు, తిన్నది కూడా కల్తీ అయినప్పుడు ఇట్లాగనే అనారోగ్యంగా పాల్గొవటం ఇట్లాంటి సమస్య అవుతుంది. మీరు ఎగ్స్ గురించి చెప్పారు కదా, బేసిక్ ప్రాబ్లం అంటే పోల్ట్రీ ఫీడ్ మన దేశానికి నెదర్లాండ్స్ నుంచి, ఇండోనేషియా నుంచి, యుఎస్ నుంచి వస్తున్నాయి సార్. అన్నీ కూడా వైటమిన్స్, ప్రీ మిక్స్డ్ వైటమిన్స్ యొక్క మెటీరియలే వస్తుంది. వాటిని మనం పోల్ట్రీ అందులో హార్మోన్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి, టోటల్గా హార్మోన్స్ మిక్స్డ్. వాటిని టెస్ట్ చేయడానికి క్వారంటైన్ ల్యాబ్స్ ఇండియాలో లేవు. టెస్ట్ చేయడానికి అందులో ఏమున్నాయో పర్టికులర్ ఐటమ్ చేస్తారు, ఏమి లేవు అంటే మిగిలిన రెసిడ్యూ పార్ట్ ఉంటుంది కదా, వాటిని టెస్ట్ చేయడానికి క్వారంటైన్ ల్యాబ్స్ ఇండియాలో లేవు ఇప్పటి వరకు కూడా. ఇవి ప్రీ మిక్స్డ్ వైటమిన్స్లో ఏముందో టెస్ట్ చేయడానికి అవకాశం లేదు, అవి కలుపుతున్నారు. వాటితోటి చికెన్ బల్జ్ అవుతుంది, అంటే పోల్ట్రీ అది ఎగ్ కూడా లావుగా వస్తుంది. మీరు అంటే కల్తీ అంటే ఎగ్ కల్తీ, అది హార్మోన్స్ ను కన్జ్యూమ్ చేస్తున్నాం ఇండైరెక్ట్ గా త్రూ ఎగ్ అండ్ త్రూ చికెన్ ఆల్సో. అందుకోసం ఇండియాలో అసలు పోల్ట్రీ ప్రీ మిక్స్డ్ వైటమిన్స్ అన్ని కూడా ఇంపోర్ట్సే మనకి, మన డొమెస్టిక్ ప్రొడక్షన్ లేదు. తెలుగు రాష్ట్రాల్లో 2015 జనవరి నుంచి ఆగస్టు వరకు, అంటే ఈ సంవత్సరం 8 నెలలే. ఈ 8 నెలల్లో 2 రాష్ట్రాల్లో 3641 శాంపిళ్లు సేకరిస్తే 254 ఏమో సురక్షితం కావని, 266 పూర్తిగా నకిలీవని, 145 నాణ్యత సరిగా లేవని, అంటే సగానికి పైగా వివిధ ఆహార పదార్థాలు సగానికి పైగా పూర్తిగా అసలు తినడానికి అర్హత లేని, తినకూడని ఉన్నాయని తెలుస్తుంది. ఇంత బహిరంగంగా జరుగుతూ ఉంటే వ్యవస్థ ఏం చేస్తుందనే ప్రశ్నకి ఎవరు చెప్పాలి సమాధానం? ఆయన అన్నట్టుగా మీరు నాకు చెప్పారు 30 మంది ఉండాల్సిన చోట 8 మంది ఉన్నారు అని. జనం ఎందుకు ట్యాక్సులు కట్టాలి? జనం ఎందుకు ప్రభుత్వానికి? ఆ 8 మంది కూడా హోటల్ పర్మిషన్స్, బేకరీ పర్మిషన్స్ ఇచ్చేటువంటి ఆ సర్టిఫికెట్ దొరికినా కూడా ఆ మాత్రం కూడా టైం లేదు. పట్టుకున్న తర్వాత వాళ్ళు టెస్ట్ చేయడానికి ఎట్లా ల్యాబులు లేవు, ఆ మాత్రం టైం కూడా వాళ్ళకి లేదు. మిగిలింది కేసు పెట్టినారు అనుకోండి, ప్రతి నెల వాయిదాల కోర్టు కేసు పోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈయన కూడా యాజ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ హీ హాస్ టు అటెండ్ ది కేసు. అట్లా మొత్తం 25 కేసులు పడితే 25 రోజులు సరిపోయి, ఇంకా వేరే పని ఎక్కడ చేస్తాడు? వచ్చి సాయంత్రం వచ్చి సంతకాలు పెడతాడు సర్టిఫికేట్స్ కోసం అని. 25 రోజులు ఇక్కడ ఉంది, మీరు నేను చూడలేదు. 1 కోటి మంది జనాభాకు 4 ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు హైదరాబాద్ లో. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 30,000 హోటళ్లు, మై గాడ్, పెద్దవి 30,000 హోటళ్లు, ఆహార పదార్థాల విక్రయాలు, వీటన్నిటి తనిఖీ బాధ్యత వీరి 4. లైసెన్స్ కూడా వీళ్ళే ఇవ్వాలా, వీళ్ళే ఇవ్వాలి లైసెన్స్ కూడా. లైసెన్స్ ఇవ్వాలా, టెస్ట్ చేయాలి, వీళ్ళు నేను చేయాలి, ఇంపాసిబుల్ అది. ఒక్కటి, ప్రభుత్వాలు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఇట్లాంటి కల్తీ ఆహారాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ కల్తీ ఆహారాన్ని అరికట్టకుండా ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా భావించడానికి వీల్లేదు. మనం మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లో చూసినట్టయితే ఎలాంటి కల్తీ ఉండదు. చైనాలో నేను అనుకుంటాను, గతంలో ఒక వార్త చదివాను, పాలను కల్తీ చేసినందుకు కానీ 23 మందిని బహిరంగంగా ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష 23 మందికి ఉరిశిక్ష విధించారు. అంటే చైనా లాంటి దేశంలో బహిరంగంగా ఉరిశిక్ష విధించినటువంటి సంఘటన. అంటే అదే చైనా సింథటిక్ రైస్ తయారు చేసి ఇండియా మీద కుదురుతుంది, వాళ్ళు తినరు, మనం తినాలి. అయితే దీన్ని అంటే ప్రభుత్వాలు ఏవైతే చట్టాలు ఉన్నాయో చట్టాలను ఇంప్లిమెంట్ ఖచ్చితంగా చేసినట్టయితే, శిక్షలు పడతాయన్నటువంటి భయం కలిగినట్టయితే ఖచ్చితంగా దీన్ని అరికట్టవచ్చు. లేనట్లయితే ఈ దేశంలో ఈరోజు ఎవరు ఉండడానికి కూడా నేను అనుకుంటాను రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఈ దేశంలో నివసించడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. అంటే వేరే దేశాలకు పారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సోమిరెడ్డి గారు ఇవాళ రాష్ట్రాలు ఇక్కడ కానీ అక్కడ కానీ చాలా కంపెనీలు, పాల కంపెనీలు పాలు వ్యాపారం చేస్తున్నాయి. మీరు అన్నట్టు గ్రామాల్లో, లేకపోతే హైదరాబాద్, లేకపోతే పెద్ద పెద్ద నగరాలు, విజయవాడ, విశాఖపట్నం నగరాలు చుట్టుపక్కల రైతులు పాలు సేకరించి తీసుకొచ్చి అమ్ముతుంటారు. సరే, అందులో కూడా నీళ్లు కలుపుతారని, వస్తూనే బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టుకుని వస్తారు, నల్లాల దగ్గర నీళ్లు పట్టుకు, ఇటువంటి ఆరోపణలు ఉన్నా కూడా నీళ్లు మాత్రమే కలుపుతున్నారు వాళ్ళు. అంతవరకు ఒకటి. అయితే వారు కూడా కొంత కల్తీ చేస్తున్నారు, ముందుగానే వెన్న తీసే మెషిన్స్ దగ్గర తీయించుకొని వెన్న అమ్ముకొని తెస్తున్నారు అనేది ఒక ఆరోపణ. వీళ్ళు కూడా ప్యాకెట్లు కొని ప్యాకెట్లు తీసి ఆ పాలతో కల్తీ చేస్తున్నారని కొంత ఇలాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. సరే, అది ఒక ఎత్తు. ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే చాలా ఉన్నాయి, దాదాపు ఒక 20-30 కంపెనీలు ఉండవచ్చు పాల వ్యాపారం చేసే కంపెనీలు,
వీటిలో ఎన్ని కంపెనీలు ఇట్లాంటి కల్తీ పాలు అమ్ముతున్నాయి? మీ సంఘాలకు ఏమన్నా ఒక సమాచారం ఏమైనా ఉందా? సార్ టోటల్ ఏదైతే ఉందో దీనికి ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీస్. ఆ కంపెనీస్ చెక్ చేసేందుకు మన దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఉందో ఫెడరేషన్ లో ఎటువంటిది లేదు. అది ఏమున్నా ప్రభుత్వమే చేయాలి. ప్రభుత్వం చేయాలనుకున్నప్పుడు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ ఎక్కడ కానీ చేసే దాఖలాలు లేవు. ఉదాహరణకు ఇలా పెద్ద పెద్ద డైరీస్ ఉన్నాయి, ఈ పెద్ద పెద్ద హోటళ్లలో కానీ లేకపోతే పెద్ద పెద్ద డిన్నర్లలో కానీ ఈ అన్నాన్ని ఏదైతే ఉందో 2 రోజుల పాపతి దీన్ని తీసుకుపోయి పశువులకు వేస్తారు. పశువులకు వేసినాక పశువులతో పాటు ఏదైతుందో పాలు కూడా దెబ్బతిని ఈ విధంగా అవుతున్నాయి. వీటిని పెద్ద పెద్ద డైరీలలో ఎవరు ఇన్స్పెక్షన్ చేస్తూనే లేరా? అటువంటిప్పుడు జనానికి ఇది తప్పు రాకపోతే ఎక్కడి నుంచి అవుతుంది? ఇవన్నిటి మార్పు రావాలంటే ప్రభుత్వంలో చలనం ప్రభుత్వ చలనం వచ్చి టోటల్ గా పెద్ద పెద్ద ప్రతిదాన్ని చెక్ చేసినప్పుడు ఈ పాల కల్తీ లేకుండా అయిపోతుంది. పాల కల్తీలో ప్రతి ఒక్కటి ఉన్నది కదా, ఉప్పు, సోడా, యూరియా, ప్రతిదీ ప్రతిదానే లేదు. కళ్ళు దండ ఎట్లా అయిపోయిందో పాల దండ అట్లా అయిపోయింది. 2 దండాలు ఒక్కటి అయిపోయినాయి. కాబట్టి 2 దండాలు కూడా మనం ఏం చేయాలంటే దూరదృష్టితో కనుక ఆలోచన చేసి ఇప్పుడు ఉదాహరణకు ప్రతి ఎట్లయితే ఇన్స్పెక్షన్ చేస్తూ ఆ విధంగా ఇన్స్పెక్షన్ చేస్తే పాలల్లో కల్తీ లేకుండా చేయొచ్చు. మీరు చెప్తున్నట్టుగా కంపెనీలు చేస్తున్నాయి, అట్లాగే మీ వాళ్ళు కూడా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలను మనం చెప్తున్నామో చాలా మంది చిన్న చిన్న వ్యాపారులు కానీ కొంతమంది ఉండొచ్చు, కానీ చాలా మంది పెద్ద ఎత్తున కూడా చేస్తుంటారు. వీళ్ళు కూడా పాల పొడి తీసుకొచ్చి పాల పొడితో పాలు తయారు చేసి అమ్ముతున్నారు, నగరానికి తీసుకొచ్చి అమ్ముతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. క్యాన్ల కొద్దీ తీసుకొచ్చి అమ్ముతున్నారు వీళ్ళు రైతుల రూపంలో. రైతులు కాదు వాళ్ళు, రైతుల రూపంలో 50 లీటర్లో 100 లీటర్లో తయారు చేసి పాల పొడితోనో లేకపోతే సబ్బుతోనో షాంపూతోనో మాకు తెలియదు కానీ తీసుకొచ్చి అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, లేకపోతే మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు చెప్పింది 100% కరెక్టే. ఇక్కడ రైతుల పరిస్థితి ఎట్లుంటుందంటే రోజు గ్రామంలో సొసైటీ చైర్మన్లు కానీ ఉత్పత్తిదారులు కానీ పొద్దున వాడు పాలు పిండుకోవాలి, సెంటర్లో పోయాలి, బర్రెను చూసుకొచ్చుకోవాలి. ఇప్పుడు వీడు ఆ తీసుకపోయేటాడు కల్తీకి దాన్ని మీకు పోయి వీడు ఏదో పని చేయగలుగుతాడు. ఇప్పుడే ఒక మిత్రుడు మెసేజ్ పెట్టారు, ప్రతిరోజు 1000 టన్నుల స్కిమ్డ్ మిల్క్ పౌడర్ పంజాబ్ గుజరాత్ నుంచి తీసుకొస్తున్నారంట మన దగ్గరికి. ఇదంతా ఎక్కడ పోతుంది? ఇదంతా మీరందరూ కలిసి తయారు చేసి జనం పిల్లల పొట్టలోకి పంపిస్తున్నారు. ఇది ఒక విషాన్ని పంపిస్తున్నారు పొట్టలోకి. అన్యాయం కదా సోమిరెడ్డి గారు, మీలాంటి వాళ్ళు కాస్త దీని మీద తిరగబడాల్సిన అవసరం ఉంది. దీన్ని మేము చాలా సార్లు ఏదైతుందో మేము స్పందించి దీన్ని రావద్దని మేము చేసినాం, మినిస్టర్లకు చెప్పినాం. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కానీ మునెట్టుకుంటే ఏ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో సీఎంలో కూడా చెప్పినాం, అయినా జరుగుతలేదు. మేము చేసే పని అయితే మా దగ్గర ఇవాళ మా దగ్గర 200 అప్పుడు మా ఉన్న విజయ డైరీ ఉన్న సెంటర్లో ఉన్నాయో ఎటువంటి ఇబ్బంది ఉన్నది ఆడ. మీరు ఎప్పుడు చెక్ చేసినా, మీరు ఈ రోజు చెక్ చేసుకున్నా కూడా పాలు అవుతుందో చిన్నకారు సన్నకారు రైతుల పాలు ఎక్కువ వస్తున్నాయి. మాదంటే డిఫికల్టీస్ లేవు. వ్యాపారస్తులు 100 డైరీ పెట్టి 200 పెట్టి 300 లీటర్లు 500 లీటర్లు 1000 లీటర్లు వచ్చి వాళ్ళ దగ్గర జరుగుతుండొచ్చు. కానీ ఈ ఒక్క విజయ డైరీ చిన్న చిన్న పాలు వచ్చే దగ్గర వాడు ఏ మాత్రం తప్పు పని చేయడు. రైట్. కానీ సోమిరెడ్డి గారు ఇంకొక మెసేజ్, ఇంకొక జనం స్పందన చూడండి ఎంత ఆరాటంగా ఉందో. ఇంకొక మిత్రుడు వేణుగోపాల్ అనే మిత్రుడు ఫేస్బుక్లో పెట్టారు, పాల కల్తీ తెలుసుకోవడానికి ఏదైనా పరికరాలు అందుబాటులో ఉన్నాయా చెప్పండి కోరుకుంటారు జనం అన్న. ఆ పనైనా చేస్తారు జనం. సోమిరెడ్డి గారు, పాల కల్తీని తెలుసుకునే పరికరాలు ఏమైనా ఉంటే ప్రజలు కొనుక్కుంటారు. పోనీ 100, 200, 5000 పర్లేదు. ఉందా అట్లాంటిది ఏమైనా ఉందా అడుగుదాం. ఉన్నాయి సార్, ల్యాబ్ టెస్టింగ్ లో ఉన్నాయి. మాకు ప్రతి ల్యాబ్ ఉంటుంది, ల్యాబ్ టెస్టింగ్ ఉంటుంది. దాంట్లో కల్తీలు ఉంటాయి. ల్యాబ్ కాదు మన వెన్న శాతం చూడడానికి ఏదో మీటర్ ఉంటుంది కదా అప్పటికప్పుడు ఏది చూసేది, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. అది అటువంటి ఒకటి మొన్ననే ప్రయోగం ఎక్కడైతుందో ఎన్ని నీళ్లు ఉన్నాయి, దీనికి ఏం కలిసింది ఏం కథ అనేది ఒకటి తయారు చేసిండ్రు. అది కూడా ఉన్నాయి, మిషన్ కూడా ఉన్నాయి. ఓకే, ఎంత ఖర్చు అవుతుంది అది? దానికి ఇంచుమించు ఒక 30,000 ఏమో, ఎక్కువనే అవుతుంది. ఇంకా కరెక్ట్ నాకు ఫిగర్ తెలియదు. దానికంటే ఇది తాగడమే నయం అనుకుంటారు జనం. ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. అదే రైట్. ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు, దీనికి పరిష్కారం ఏంటి? అడల్ట్రేషన్ కంట్రోల్ అనేది గవర్నమెంట్, అది పోలీస్ అండ్ వాట్ ఎవర్ సంస్థ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో మన పొలిటికల్ సిస్టంలో అంత ఈజీ పని కాదు. బట్ ప్రజలు ఏం చేయగలరు? ప్రజలు చైతన్యం చేయడం ఒక దారి. ప్రజలు ఏమన్నా చేస్తే ప్రివెన్షన్ చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ బై ఎడ్యుకేషన్ ద పీపుల్. అసలు వాట్ క్వాలిటీ నేను అనేది ప్రజల వైపు నుంచి తమకు తాముగా దీన్ని, ఇప్పుడు సపోజ్
ఆ బిర్యానీలు తినకండి అంటే మానేస్తారు. అలాగే పాలు తాగొద్దంటే పరిస్థితి పాలు మానలేము. ఇట్లా చాలా బియ్యం తినొద్దంటే మానలేము. పండ్లు మానలేము, అన్ని పండ్లు. సో అందువల్ల ప్రజల దగ్గర ఆల్టర్నేట్ లేదు, ఏది అందుబాటులో ఉంటే అది వాడక తప్పని పరిస్థితి. ఇంకా అది ప్రివెన్షనే బెటర్. ఆ క్వాలిటీ ఆఫ్ మిల్క్ లేదని తెలిసినప్పుడు అది ఆ క్వాలిటీ మానేసి జెన్యూన్ కంపెనీస్ ఏవైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని ఆల్టర్నేట్గా చూసుకోవడం తప్ప దిస్ నో అదర్ వే. అది కూడా ఎట్లా తెలియాలనేది కూడా ప్రశ్నే. ఇంకా అది కొంచెం క్రిటికలే, వెరీ డిఫికల్ట్. కంపెనీలు తప్పు చేస్తూ కూడా ప్రభుత్వాలనే కొనేస్తూ ఉంటాయి. ఒకటి రెండు కంపెనీలు మంచిగా ఉన్నా కూడా అవి ఏమున్నాయో మనకు తెలియదు, రకరకాలు ఉన్నాయి దీంట్లో. రైట్, ఇక మనం మీరు చెప్పే పరిష్కారం ఒక పరిష్కారం అంటే సార్, ఇప్పుడు మొత్తం అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఒకటే డిపార్ట్మెంట్ ఉన్నది సార్. ఇండియాలో కూడా ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ కనుక చేసి స్ట్రింజెంట్ కండిషన్స్ కనుక పెట్టి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కొంత సైజబుల్ నెంబర్ ఉన్నారు ఇండియాలో, వాళ్ళ సంఖ్యను కూడా పెంచగలిగితే ఈ రెండింటిని కంబైన్డ్గా కనుక యాక్టివిటీ కొంత స్ట్రింజెంట్గా కొంత రిక్రూట్మెంట్ చేయగలిగితే కొంతవరకు ఈ అడల్ట్రేషన్ యాక్టివిటీ ఆపొచ్చు. జలపతిరావు గారు, ఈ మధ్య ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది బాగా పేరులోకి వచ్చింది. చాలా మంది రసాయనాలు వాడకుండా నేచురల్ గా పండించి తీసుకొచ్చి అమ్మండి అని చెప్తున్నారు, నిజమే. కానీ అది దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. అది వినియోగదారులు కొనుక్కునే చాలా ఉన్నాయి, షాపులు పెట్టారు అవి కూడా, కానీ కొనుక్కునే పరిస్థితి లేదు. బయట టమాటా 20 రూపాయలు ఉంటే అక్కడ 120 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే తక్కువ దిగుబడి వస్తుంది కూడా, సహజంగానే దానికి ఎక్కువ ఇది ఉంటుంది. అది కొనుక్కోలేని పరిస్థితి. ఎలా? ఇప్పుడు ఇంతకుముందు మనకు 2 రకాలు వచ్చినాయి. ఇంతకుముందు సోమిరెడ్డి గారు ఇలాంటి ఏదైతే ఒక ఉత్పత్తి మీద సంఘాలకు ఏర్పడి, ఇప్పుడు వారొకరే కాదు, బహుశా కరీంనగర్లో డైరీ చాలా బాగుంది, ప్రతి జిల్లాలో అక్కడక్కడ డైరీలు ఉన్నాయి. ఈ సమస్యను వాళ్ళు ఎత్తి చూపడానికి ముఖ్యంగా అట్లీస్ట్ మీడియాను వాడుకొని సమాజంలో ఇట్లాంటి జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అన్నటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడానికి కేవలం ప్రభుత్వం దగ్గరికి పోయి చెప్పినవని కాకుండా ప్రజల్లో అవగాహన కలిగడానికి మీడియాను వాడుకొని ఇట్లాంటి తీసుకురావడం వాళ్ళకు బాధ్యతగా మీరు అన్నారు. మీ బాధ్యత ఏందన్నదాన్ని కూడా మేమేం చేస్తాం అన్నటువంటి నిస్సాయం వ్యక్తపరుచున్నారు. అంత నిస్సాయంగా అంతకుమించి మీరు అన్నట్టు ఇప్పుడు మీడియా ఈ రోజు మీరు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ఎప్పుడు చేపడతారు? ప్రజల్లోంచి ఇలాంటి ఒక ఆందోళన వచ్చినట్టయితే ఇప్పుడు ఇంకా వేరే రకమైనటువంటి, కాబట్టి చాలా మందికి తెలుస్తుంది ఎలాగా మోసపోతున్నాం, ఏమవుతుంది అన్నది ఒక జాగ్రత్త పడడానికి. ఇంతకుముందు మీరు చెప్పినటువంటి దాంట్లో సమాజం ఇప్పుడు ఆలోచించాలి. ఇంత కల్తీ అవుతున్నప్పుడు ముఖ్యంగా సేంద్రియ పద్ధతుల్లో ఎవరైనా రైతులు కానీ ఎవరైనా కానీ ఒక ఉత్పత్తిదారులు సరిగ్గా పద్ధతిలో తయారు చేసినప్పుడు కొద్దిగా ధర ఎక్కువైనా కానీ ఆ ధర పెట్టడానికి కొద్దిగా జంకు పడుతున్నారు ఒకటి. రెండవది ప్రభుత్వం కూడా ఇలాంటి పద్ధతుల్లో తయారు చేసే వాళ్ళకు పర్ఫెక్ట్గా సర్టిఫికేట్ ఇచ్చేసి ఎంకరేజ్ చేయటం, వాళ్ళకు సర్టిఫికేషన్ ఇచ్చి పర్ఫెక్ట్. ఇంకో రకమైన అనుమానం ఉంది, ఇది ఊరికే నమ్ముతున్నాడేమో, దీంట్లో నిజంగా సేంద్రియమా కాదా అన్నది అనుమానం లేకుండా ఆ విధంగా కాబట్టి ప్రభుత్వం దీంట్లో చర్య తీసుకొని సర్టిఫై చేసి ఒక స్టోర్ని పెట్టి దాంట్లో కూడా నియంత్రణ చేసి ఈ విధంగా చూసినట్టయితే ఖచ్చితంగా అంటే సమాజంలో ప్రజలలో ఆలోచన మారుతుంది. 10 రూపాయలు పెట్టుకుంటారు. అన్నిటికంటే నేను చివరిగా చెప్పేది ఏంటంటే సమాజంలో బతుకుతున్న అందరికీ ఒక ఈ ప్రోగ్రాం ద్వారా దయచేసి మన తోటి మానవులు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు జరగట్లేదు, మీరు తినేటువంటి వస్తువులు ఇంకోరు మీ ఆరోగ్యం జరగొడుతున్నారు. కాబట్టి అందరం కలిసి ఎవరినెవరు మోసం చేసుకోవట్లేదు, మనమే మోసం చేసి చెడిపోతున్నాం. కాబట్టి ఇట్లాంటి ఈ ప్రోగ్రాం చూసినటువంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులలో మానవత్వం ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కల్తీ చేయకుండా ఇక్కడ సరే వినియోగదారుల సంఘాలు ఉన్నాయి కానీ అవేం పెద్ద యాక్టివ్గా చాలా చోట్ల యాక్టివ్గా లేవు, వాటికి కోఆపరేషన్ లేదు, ప్రభుత్వం సంబంధించి ఎంకరేజ్మెంట్ లేదు, అందులో కూడా 1,00,000 లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ కల్తీని అడ్డుకోవడానికి మీరేమైనా సలహా ఇస్తారా సొసైటీకి కానీ, లేకపోతే ఎవరైనా స్వచ్ఛంద సంస్థలుగా ఏర్పడి వీటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే కోర్టుల వైపు నుంచి కానీ మీలాంటి లాయర్ల వైపు నుంచి కానీ ఎలాంటి కోఆపరేషన్ ఉంటుంది వాళ్ళకి ఎంకరేజ్మెంట్? నిజంగా ఈరోజు హెచ్ఎంటీవీ తీసుకున్నటువంటి కార్యక్రమం ఏది ఉందో చాలా మంచి కార్యక్రమం. ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన రోజు పేపర్లో చూసినట్టయితే ఖచ్చితంగా ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఈరోజు మరి బయటకు వెళ్ళి ఏదైనా తినాలంటే కూడా ఒక భయం అనేది ప్రజల్లో నిజంగా కలుగుతుంది. అంటే పిల్లలకి ఇద్దరు తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చి పెట్టాలి, అది బేకరీ ఫుడ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి బిర్యానీ సెంటర్ నుంచి కావచ్చు, ఏదో తీసుకొచ్చి పెడితే ప్రతి దాంట్లో కూడా కల్తీ కావడం వల్ల పిల్లగాని యొక్క ఆరోగ్యం పూర్తిగా దిగజారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతుందో చాలా అభినందనీయం. దీనివల్లనైనా ప్రజలు ఆలోచించాలి. ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు మన చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఇప్పుడు అన్ని టీవీలలో కూడా మనం చూసాం, గణేష్ ఉత్సవాల సందర్భంగా చిన్న గణేషుని తయారు చేయండి, మట్టి గణపతిని తయారు చేయండి, మనం చెరువులను కాపాడుకోవాలంటే ఎవరు కూడా వినేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు అంటే
ఓట్లను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు హైకోర్టు చెప్పినప్పటికీ కూడా గణేష్ నిమజ్జనాన్ని మనం హుస్సేన్ సాగర్లో అరికట్టలేకపోయాం. హుస్సేన్ సాగర్ కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మా గ్రామంలో 45 విగ్రహాలు పెట్టారు, చిన్న గ్రామంలో. అంటే ప్రతి చోట కూడా ఇది ఎంత పెద్ద ఎత్తున పెరిగిపోతుందంటే ఒక ప్రాబల్యం కోసం చేస్తున్నారు తప్ప అక్కడ భక్తి లేదు, చిత్తశుద్ధి లేదు. అంటే మనమే పర్యావరణాన్ని నాశనం చేసుకున్నాం కాబట్టి ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ చూసినా పంటలు ఈరోజు హైదరాబాద్కు సప్లై అవుతున్నాయి. హైదరాబాద్కు సప్లై అవుతున్నటువంటి ఆకుకూరలు తింటే ఆకుకూరలు విష పదార్థం అవుతుంది. వీటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ భారత్ అని ఎట్లయితే అంటున్నామో, ఈ కల్తీ లేని ఆహారాన్ని అందించడానికి కూడా ప్రభుత్వాలు కూడా అంతే పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. అధికారులను నియమించాలి. ఖచ్చితంగా కఠినమైనటువంటి చట్టాలంటే భయం ఉండాలి ప్రజల్లో. ఈ భారతదేశంలో ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దేశంలో చట్టాలు మనం నేరం చేస్తే శిక్ష పడుతుంది, కఠినమైనటువంటి శిక్షలు పడతాయి, మనము శిక్షకు గురి కావాల్సి వస్తుందనేటువంటి భయం ఉన్నప్పుడే దీన్ని కొంతవరకు అరికట్టాలి. అంతేకాకుండా ఉత్పత్తి డిమాండ్కి తగ్గటువంటి ఉత్పత్తి కూడా పెంచే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. అప్పుడు ఇలాంటి వాటి కొంచెం అడ్డుకట్టబడుతుంది. రైట్ రంగారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. జలపతిరావు గారు అండ్ ప్రకాష్ రెడ్డి గారు, విజయభాస్కర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సోమిరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే ఈ మొత్తం కల్తీ మీద ప్రజలేమనుకుంటున్నారు, ప్రజల సమస్య ఎలా ఉంది, ప్రజలు ఎంత బాధపడుతున్నారు అనే దాని మీద రియాక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి వాట్సాప్లో చూద్దాం. నేడు కల్తీ ఎంతగా ఉందండి, పండ్లు తినేవాడి కన్నా బీరు తాగేవాడు ఆరోగ్యంగా ఉంటున్నాడు. కిరాణా కొట్టు వెళ్ళినప్పుడు కూడా చూడండి, కౌంటర్ దగ్గర మనకు క్యాన్సర్ వంటి పదార్థాలు అయినటువంటి కిండర్ జాయ్ లాంటి వాటి అమ్ముతున్నారు. అందుకొరకే కిరాణా కొట్టు వెళ్ళాలన్నా కూడా భయంగా ఉంది. అందుకొరకే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆలోచించి స్వచ్ఛ భారత్ లాగా ఆరోగ్య భారత్ను ప్రకటించి కల్తీ పదార్థాలను వెంటనే నిషేధించాలి. అలాగే క్యాన్సర్ కారకాలు అమ్మేవారిపై కఠిన చట్టాలు అమలు చేయాలని కోరుతున్నాను. ఆరోగ్యంగా ఉండడానికే పాలు పళ్ళు వాడతాము, కానీ ఆరోగ్యమే ఖరాబ్ కావడానికి విషం ఇచ్చి ఆరోగ్యం ఎలా కాపాడుతుంది చేస్తుంది హాస్పిటల్లో ఉన్న వారికి. అటువంటిది పళ్ళు తీసుకెళ్తే విషం అయిపోతున్నప్పుడు పళ్ళు ఎలా వాడతాం చేస్తాము. గవర్నమెంట్ కఠిన చర్య తీసుకోవాలి. ఈ పాలు పళ్ళ విషయంలో కల్తీ రాకుండా, కెమికల్స్ వాడకుండా చేయకుండా కఠిన చర్య తీసుకోవాలి. కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళు కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వ అధికారులు ఏదైనా తప్పు చేస్తే శిక్షించడానికి అవినీతి సంస్థలు ఉన్నాయి, కానీ ఈ పండ్ల వ్యాపారులకి ఆ భయం లేదు. ఒక ప్రభుత్వ అధికారికి లంచం తీసుకుంటే అవినీతి సంస్థలు శిక్షిస్తాయని చెప్పేసి ఎంత భయం ఉందో ఈ పండ్ల వ్యాపారులకు కాదు కదా. అసలు ఎవరికి ఏమాత్రం లేదు. పుష్కరాలకు అని చెప్పేసి 1000 కోట్లు ఖర్చు చేస్తున్నామే, అదే దాని బదులు అదే డబ్బు తీసుకొచ్చేసి ఫుడ్ ఆర్గనైజేషన్ యూనిట్స్ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో లేదంటే ఎక్కడైనా సరే సార్ పండ్లు అసలు నాణ్యమైన పండ్లు దొరుకుతాయనే ఒక కాన్ఫిడెన్స్ ఈ ప్రజల్లో ఏమాత్రం లేదు. దాని విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తే చాలా మంచిది. రైట్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. చాలా భయంకరంగా ఈ కల్తీ జాడ్యం ప్రజల్ని పట్టి పీడిస్తోంది. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వాడే ప్రతి ఆహార పదార్థం కల్తీ అవుతుంది, ప్రాణాలు తీసేస్తుంది. ఇది కనుక అరికట్టకపోతే మానవజాతి మనుగడకే ముప్పు వచ్చే వ్యవహారం ఇక్కడే కనబడుతుంది. బయట నుంచి సైంటిస్ట్ గారు అన్నట్టు ఉగ్రవాదులు రానవసరం, మనమే చంపుకుని తినేసే పరిస్థితిలో మనం ఉన్నాం. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.